నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో రుమటైడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆక్యుపంచర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, ఈరోజు మన టాపిక్ రుమటైడ్ ఆర్థరైటిస్. జనరల్గా ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళలో అరుగుదల, జాయింట్స్లో అరుగుదల చెప్తూ ఉంటారు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే నార్మల్ ఆర్థరైటిస్కి దీనికి ఏంటి డిఫరెన్స్? నార్మల్ ఆర్థరైటిస్ అంటే ఏజింగ్ ప్రాసెస్, అంటే వయసు మీద పడుతున్న కొద్దీ బాడీ న్యాచురల్గా డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రక్రియలో జరిగే ప్రకారం మనకి ఏమవుతుందంటే కిడ్నీలు బలహీనపడుతూ ఉంటాయి. సో కిడ్నీ మెయింటైన్ చేయాల్సిన సిస్టమ్ ఏంటి అంటే చాలా సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి, కానీ దాన్ని ముఖ్యంగా మన బోన్ మ్యారో ఏదైతే ఉంటుందో ఎముక లోపల ఉన్న మ్యారో అంటే మనం ములుగు అంటాం కదా, సో దాన్ని డెవలప్ చేయాల్సింది, మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ. సో ఏజింగ్ ప్రాసెస్లో బలహీనపడడం వల్ల ఆ బోన్ ఇంటర్నల్ మెయింటెనెన్స్ అనేది తగ్గిపోయి స్ట్రక్చర్ అనేది డొల్లగా మారిపోతూ ఉంటుంది, వీక్ అవుతూ ఉంటుంది, ల్యూబ్రికేషన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో వయసు మీద పడుతున్నప్పుడు ఇది మనం ఈ కండిషన్ అంటే కిడ్నీ హెల్త్ని మనం సక్రమంగా మెయింటైన్ చేస్తే ఎంత వయసు మీద పడ్డా మనకు మోకాల నొప్పులు కానీ ఆర్థరైటిస్లు కానీ లేకుండా, నొప్పులు లేకుండా మనం కాపాడుకోవచ్చు, నయం చేసుకోవచ్చు. దానికి రొమాటైడ్ ఆర్థరైటిస్కి డిఫరెంట్ ఏంటంటే ఇది వయసుతో సంబంధం లేని ప్రాబ్లం ఇది. అండ్ ఇది ఒక్క ఎముకతో సంబంధించిన సమస్య కాదు. ఏ ఎముకలు వీక్ ఉంటే ఆ ఎముకలు అన్నీ పాడైపోతూ ఉంటాయి. అంటే అసలు రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మీ రోగ నిరోధక శక్తిలో ఒక తీవ్రమైన డిఫెక్ట్, ఐక్యూ ప్రాబ్లం. అంటే దేన్ని కాపాడాలి, రోగనిరోధక శక్తికి దేన్ని కాపాడాలి, దేన్ని నాశనం చేయాలి, దేన్ని డ్యామేజ్ చేయాలనేది ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మీ శరీరంలో ఒక వైరస్ వెళ్ళినా, ఒక బ్యాక్టీరియా వెళ్ళినా దాని మీద అది దాడి చేసి దాని నుంచి మిమ్మల్ని కాపాడాలి. కానీ దాడి చేస్తూ మీ బాడీలో ఉన్న హెల్తీ టిష్యూస్ని కూడా అది డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. సో రుమాటైడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ ఏంటంటే మీకు ఈ డిఫెక్ట్ రోగనిరోధక శక్తిలో ఉంది అండ్ బలంగా ఉన్న టిష్యూస్ని అది డ్యామేజ్ చేయదు. ఎక్కడ బలహీనంగా ఉన్న టిష్యూస్ కనబడితే దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. అంటే స్పెషల్లీ మీ జాయింట్స్ ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎముకల మీద దాడి చేస్తూ ఉందనుకోండి, మనం ఆ కండిషన్ని రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో చిన్నపిల్లలు నా దగ్గర ఉన్న పేషెంట్స్ చూసుకుంటే 1-2 years పిల్లల నుంచి తీసుకొని 95 ఏజ్ పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వయసుతో సంబంధం లేదు. అండ్ ఈ డిఫెక్ట్ రావడానికి మనం కారణాలు చూసుకుంటే పుట్టుకతోని అంటే మదర్కి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఎలర్జీస్, ఇమ్యూనిటీలో అలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అది మదర్ మిల్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి మధ్యలో స్టార్ట్ అవుతుంది 30s 40sలో, ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువ మందికి మనం చూస్తుంటాం. జెంట్స్కి తక్కువ, లేడీస్కి ఎక్కువ కనబడతాం. సో అది కనబడుతుంది, నేచర్ అలా ఉంది మరి. సో ఎక్కువ మందికి లేడీస్లో కనబడుతుంది. అంటే జెంట్స్కి రావని కాదు, ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అది చూస్తే ఇంకా విశ్లేషించాలి దానికి ఏంటనేది. సో బట్ ఏమవుతుందంటే బాడీలో ఉన్న టాక్సిక్ ఎన్వైర్న్మెంట్, స్ట్రెస్, ఏమి వైరస్ బ్యాక్టీరియాకి సంబంధం లేకుండానే విష పదార్థాలు, వ్యర్థాలు బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల వాటికి అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి డిఫెక్టివ్గా మారిపోయి ఆ విధంగా ప్రవర్తన అనేది చేంజ్ అవుతూ ఉంది. సో మనకి ఇమ్యూనిటీలో ఆ డిఫెక్ట్ రావడం వల్ల ఇంకా అది లైఫ్ లాంగ్ ఆ విధంగా వీక్ టిష్యూస్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. సో స్టేజెస్ వైజ్ చూసుకుంటే చిన్న చిన్న ఎముకలు మనకి వేళ్ళు లేకపోతే కీళ్ళు, వేరే కీళ్ళలో చిన్నగా డ్యామేజ్ అవ్వడము. అండ్ డ్యామేజ్ స్థాయి ఎలా పెరిగిపోతుంటుందంటే మనం పడని పదార్థాలు, ఆహారము లేదా వైరస్, బ్యాక్టీరియా ఏది మన బాడీలో వెళ్ళినా, ఎలాంటి వ్యర్థాలు ఏ రూపంలో వెళ్ళినా అది ఇమ్మీడియట్గా ఒక ఫాల్స్ అలారం క్రియేట్ చేసుకొని మన ఎముకల మీద దాడి పెంచుతూ ఉంటుంది. అండ్ దాడి పెంచి అది మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేసేసి బెండ్ అయిపోయేలా చేసి ఎముకలు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క స్టేజ్ బెండ్ అయిపోయి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకునే పొజిషన్లో ఉండదు. ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్న కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. శ్రీలత. శ్రీలత గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. అంటే మోకాళ్ళు నొప్పులు, మోచేతులు నొప్పులు వస్తున్నాయండి. పీరియడ్ ఆగిపోయి
8 months 10 months అవుతుందండి. ఓకేమ్మా, చూపించుకున్నారమ్మా ఇప్పటివరకు ఇక్కడ? ఇప్పటి వరకు చూపించుకోలేదు, మామూలుగా కాల్షియం టాబ్లెట్ లో అలా రాశారనమాట. ఓకే, బి విటమిన్ కాల్షియం టాబ్లెట్. ఓకేమ్మా, మీ వయసు ఎంతమ్మా? 48 అండి. ఓకే ఓకే, సరేమ్మా. అంటే ఛానల్ చూస్తున్నాను, ఇందులో లైవ్ అని వేశారు, అంటే కనుక్కుందామని. సరేమ్మా, ఒకసారి మీరు హాస్పిటల్కి వస్తే దానికి కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు గోడకి ఏదైనా డ్యామేజ్ అయ్యి లోపల లీకేజ్ ఉందనుకోండి, మనం దానికి సున్నా వేసేస్తే లోపల లీకేజ్ అలాగే ఉందనుకోండి, అది నిలబడదు కదా. అలాగే మీ లోపల ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థని మనం అర్థం చేసుకోకుండా, దాన్ని సరిచేయకుండా కేవలం కాల్షియము విటమిన్ డి వాడుతూ ఉంటే లోపల ఉన్న డిఫెక్ట్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి డ్యామేజ్ వ్యవస్థ పెరుగుతూనే ఉంటుంది. అండ్ బలవంతంగా మనం కాల్షియం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అది కిడ్నీలో బ్లాడర్లో స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదమ్మా. సో లోపటున్న అంటే ఇది ఓన్లీ మీకు ఎక్కడైతే కీళ్ళలో నొప్పులు అవుతున్నాయో అది కేవలం డ్యామేజ్ అని గుర్తించాలి. డ్యామేజ్ చేస్తున్న వ్యవస్థనే అసలు రోగం. అర్థమైంది కదమ్మా. సో దాని మూలాలు ఏంటో మనం సరిగ్గా అర్థం చేసుకొని మీ ఆహారంలో ఏమేమి మార్పులు చేస్తూ మనం ఆ డిఫెక్ట్ని పూర్తిగా మూలాల నుంచి నయం చేసుకుంటే కొత్త డ్యామేజ్ అనేది జరగదు. అండ్ జరిగిన డ్యామేజ్ కూడా మూలాల నుంచి నయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యంగా ఉండొచ్చు. పెంచి పోషించాల్సిన అవసరం లేదు. ఓకే, రోగనిరోధక శక్తి అనేది అంటే ఆ వ్యవస్థ అనేది బాడీలోకి ఎంటర్ అయిన ఏ వైరస్ మీదో లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు వీక్గా ఉన్న ఆర్గాన్స్ మీద కానీ పనిచేస్తూ ఉంటుందని చెప్పారు. రొమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణం అదన్నారు. మరి ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అంటే ఐడెంటిఫై అంటే నాకు మళ్ళొకసారి ఐడెంటిఫై అంటే ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఇది అని ఇప్పుడు చాలా ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో మనం చూసుకుంటే ఒకవేళ స్కిన్ బలహీనంగా ఉందనుకోండి, స్కిన్ మీద దాడి చేసేసి సోరియాసిస్ లాంటి కండిషన్, మల్టిపుల్ ఆర్గన్స్ మల్టిపుల్ టిష్యూస్ మీద డ్యామేజ్ అంటే ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైసిస్ అంటారు. అంటే మనం దానికి పెట్టుకున్న పేరు అలాంటి డ్యామేజ్ తీరుని బట్టి మనం దానికి ఒక పేరు పెట్టుకున్నాం. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే దాని మూలాలు ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఇమ్యూన్ సిస్టంలో డిఫెక్ట్ వచ్చింది. ఆ డిఫెక్ట్ మనకు పుట్టుకతోనే తల్లిపాల ద్వారా మనకు అది రావచ్చు, లేదా మధ్యలో ఉన్న టాక్సిసిటీ వల్ల రావచ్చు. సో దాని పరిష్కారం వైపు మనం మాట్లాడుకుంటే రోగ నిరోధక శక్తిని అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిష్కారం ఏంటి, ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అలోపతి ఎక్కువగా మనం వాడతాము, రొమటాలజిస్ట్లను కలుస్తాము. సో వాళ్ళు క్లియర్గా పేషెంట్స్కి చెప్పేస్తారు మా దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, జీవితాంతం పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడుకోవాలి. సో ఏం చేస్తుంది పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ అంటే మీకున్న ప్రాబ్లం మూలాల నుంచి అసలు 1% కూడా తగ్గేది లేదు. జస్ట్ దాని సిమ్టమ్స్ అంటే దానివల్ల కలిగే నొప్పి బాధ ఏదైతే ఉందో అది తెలియకుండా మత్తు పదార్థంలాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వేసుకోవడం వల్ల మన హార్ట్ లివర్ కిడ్నీ డ్యామేజ్ గురవుతూ ఉంటాయి. చాలామంది పూర్తిగా రొమాటైడ్ ఆర్థరైటిస్ నుంచి డ్యామేజ్ అవ్వకముందే ఆర్గన్ డ్యామేజెస్ అవుతున్నాయి. అర్థమైంది కదమ్మా. అండ్ స్టెరాయిడ్స్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఎముకలు ఇంకా మెత్తపడిపోవడము, కులిపోవడము, బలహీనపడిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆర్గన్స్ సిస్టమ్స్ సెన్స్ ఆర్గన్స్ దెబ్బతినడం, సో మల్టిపుల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అండ్ జీవితాంతం అవే ట్రీట్మెంట్ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు. ఎముకలు పూర్తిగా పాడైపోయాక మనం ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంటే అక్కడి వరకు మార్చేద్దాం, ఎముకల మార్పిడి చికిత్సలు చేద్దాం. సో ఒక్క సర్జరీతోనే అయిపోదు. అండ్ మళ్ళీ ఇంకా ఎన్ని సర్జరీలు చేయించుకున్నా అది ప్రాబ్లం ఆగదు. సో దీనికి పరిష్కారం తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం గారు, నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే శ్రీనివాస్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు మోకాలు నొప్పి ఉందండి. మీ వయసు? నా వయసు 50 సంవత్సరాలండి. ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా పొలం పని చేస్తుంటానండి. ఓకే సార్, నమస్కారం, చెప్పండి సార్. డాక్టర్ నమస్కారం అండి. చెప్పండి. నాకు ఎడం కాలు మోకాలు నొప్పి ఉందండి సార్. ఈ మధ్య డాక్టర్ అని చూపించుకున్నాను. ఓకే, ఏమన్నారు? చూపించుకుంటే అడిగింది అన్నారు సార్. రైట్ అండి. దానికి ఏం సార్ పరిష్కారం? సరే, ఏం లేదు సార్, మనకి వయసు మీద పడుతున్న కొద్దీ చెప్పినట్టు కొంచెం యూరిక్ యాసిడ్ కిడ్నీ బలహీనపడడం వల్లనో మనకి ఏమవుతుంటుందంటే యూరిక్ యాసిడ్ అంతా చేరుకొని ఎముక ఎస్పెషల్లీ మోకాలు చిప్పల్లో మనకు అరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి మూలాలు మనం తెలుసుకొని దాని డ్యామేజ్ అంటే ఆ డిఫెక్ట్ని మనం కరెక్ట్ చేసేసుకుంటే ఇంకా ఎముక అరుగుదల అనేది ఆగిపోతుంది సార్.
అండ్ ఆల్రెడీ ఉన్న కాస్త గ్యాప్లో కూడా మనము రీజనరేట్ అంటే మళ్ళీ దాంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని రీజనరేట్ అవ్వగలిగితే ఉన్న జాయింట్ ఆపరేషన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైంది కదా సార్? నొప్పి బాధ లేకుండా మన జీవితం గడిపేయచ్చు. లేదు సర్జరీ వైపే వెళ్తే అది ఒక్క సర్జరీతో అయిపోదు, ఎందుకంటే లోపల డిఫెక్ట్ అలాగే ఉంటుంది. ఒక ఎముక మార్చాక మళ్ళీ ఇంకొకటి పాడైపోతూ ఉంటుంది. మళ్ళీ అది దాని లైఫ్ కూడా మనకు యూజువల్గా ఒక 3 to 5 years లైఫ్ ఉంటుంది. మళ్ళీ మార్చేయాలి అంటే లోపల ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థనే అసలు సిసలైన రోగం. ఫస్ట్ దాన్ని మనం గుర్తించి దాని మూలాల నుంచి నయం చేసుకుంటే ఇంకో ఎముక పాడవదు. అండ్ పాడైన ఎముకను కూడా ఒకవేళ అది 3rd, 4th స్టేజ్ వరకు ఉన్నా కూడా కాస్త గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసుకోగలిగితే, ఇప్పుడు మా దగ్గర 85, 90 ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం రీజనరేట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఏ నొప్పి బాధ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. చాలు కదా, ఆ ఉన్న ఒరిజినల్ జాయింట్స్తో మనం జీవితం గడిపేస్తే చాలు. ఓకే, మరి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి? లక్షణాలు ఏం లేదమ్మా, చిన్న చిన్న ఎముకలు. ఇప్పుడు మనకు సడన్గా చిన్న చిన్న ఎముకల్లో నొప్పులు వస్తూ ఉన్నాయి. ఓకే, మేజర్గా ఇప్పుడు ఆర్థరైటిస్ ఇప్పుడు మనం విన్నట్టు మోకాళ్ళు ఎక్కువ, ఎందుకంటే బాడీ వెయిట్ కానీ ఎక్కువ ప్రెషర్ తీసుకునేది అదే. అండ్ మనకి కిడ్నీలో చెప్పినట్టు డిఫెక్ట్స్ వల్ల అది డిజనరేట్ అవుతుంది. బట్ ఏ సంబంధం లేకుండా మన చేతు వేళ్ళలో లేదా కాళ్ళు వేళ్ళల్లో చిన్న చిన్న కీళ్ళలో వస్తున్నాయి, వాపులు వస్తూ ఉన్నాయి, లేదా మనకి పెయిన్స్ వస్తూ ఉన్నాయి అంటే మనం అప్పుడు అనుమానించాలి. ఇంకా అది రుమటైడ్ ఆర్థరైటిసో లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసో లేదా గౌట్ ఆర్థరైటిస్ అని సిమిలర్గా ఉంటాయి ఇవి. కొద్దిగా మల్టిపుల్ జాయింట్స్లో స్పెషల్లీ అంటే మనం చెప్పొచ్చు. ఇప్పుడు గౌట్ ఆర్థరైటిస్ అనుకోండి, 1, 2 చిన్న చిన్న జాయింట్స్లో ఉంటుంది. కానీ మల్టిపుల్లో అవుతున్నాయి అంటే అది రుమటిజంకి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్స్ అనేవి మైల్డ్గా పెయిన్స్, స్వెల్లింగ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే ఓకే, క్రానిక్గా వెళ్ళే కొద్దీ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? క్రానిక్ పెరుగుతున్నా కొద్దిమా యూజువల్గా వెళ్ళిపోతారు. పెయిన్స్ అవుతున్నా కొద్ది పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో దానివల్ల బలహీనపడుతూ ఉంటాయి, కిడ్నీలు బలహీనపడుతూ ఉంటాయి, దానివల్ల స్ట్రక్చరల్ వీక్నెస్ వస్తూ ఉంటుంది. సో ఇంకా ఏమవుతుందంటే స్ట్రక్చర్ బెండ్ అయిపోవడం, కంప్లీట్గా బెండ్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే అన్ని జాయింట్స్ ఒక్కటని కాదు, ఏ జాయింట్స్ బలమైన పడుతున్నా కొద్దీ ఆ జాయింట్స్ అన్ని పాడు చేసేస్తూ ఉంటుంది. ఓకే, మరి చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయా? మరి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళకి నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది జనరల్? యూజువల్గా మనకి దగ్గర ఉన్న ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఏజ్తో పరిమితం లేదుమా. చిన్నపిల్లల నుంచి నా దగ్గర 95 ఏజ్ వాళ్ళకు ఉన్నారు నా దగ్గర పేషెంట్స్. ఆల్మోస్ట్ 1.5 year, 2 yearsలో రూట్ నుంచి ఇది క్యూర్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్నే మార్చేయాలి. మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇమ్యూన్ సిస్టమే ప్రాబ్లం. ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్టివ్గానే ఉంది, దానికి ఐక్యూ లేదు. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు యాక్ట్ చేయాలి అనేది దానికి ఐక్యూ లేదు. సడన్గా ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఏదో ఏ పదార్థం వచ్చినా అది ఓవర్ రియాక్ట్ అయ్యి మీ మీద దాడి చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాంతో మనకి ఏమైంది, ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా తరిగిపోతూ ఉంది. సో ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి అంటే తల్లి పాల ద్వారా ఇది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఒకవేళ ఆరోగ్యకరంగా ఉంటే దాని పని ఏంటి, మనకు చిన్న దెబ్బ తగిలినా మానేటట్టు చేయాలి, మనల్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చేయాలి, వైరస్ బ్యాక్టీరియా నుంచి మనం డిఫెక్ట్ చేయాలి. అది ఇమ్యూన్ సిస్టమ్ రోల్. సో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళు వస్తారు, వీక్గా ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఊరికైనా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ హైపర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది, అంటే డస్ట్కో లేకపోతే దీనికో ఎన్వైరన్మెంట్కో పోలెన్కో ఎలర్జీస్ వల్ల వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి అస్తమా, ఎలర్జీ, ఎగ్జిమా లేకపోతే సైనస్ ఇలాంటి హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కానీ వాళ్ళని డ్యామేజ్ చేయదు. బట్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీ మీద పూర్తిగా మిమ్మల్ని దాడి చేయడానికి, మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి సిద్ధపడినప్పుడే మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద కండిషన్ రుమటైడ్ ఆర్థరైటిస్. సో దీనికి ఇమ్యూన్ సిస్టమ్ని మార్చడం ఎలా అంటే ఇప్పుడు తల్లి నుంచి ఎలా మనకు వస్తుందో అలాగే ఇంకా అదర్ సోర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటంటే మన చుట్టూ ఉన్న జంతువులు. మన చుట్టూ ఉన్న జంతువుల్ని మనం ఎన్నో రకాలుగా చంపి వాటి నుంచి ఎన్నో ఔషధాలు తయారు చేసుకుంటున్నాం. కానీ చంపకుండానే వాటి పిల్లలకి ఇచ్చే మిల్క్ లేదా గుడ్డులో ఈ కీలకమైన కణాలు వాటి పిల్లలకి అది జనరేషన్ టు జనరేషన్ ఇస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం ఒక 40-50 years నుంచి ఈకోసిస్టమ్కి వ్యతిరేకంగా ఆహారము, ఔషధాలు తీసుకొని మన రోగ నిరోధక శక్తిని మనం చాలా దెబ్బతీసాం.
ఓకే. బట్ అవి ఇంకా ప్రకృతి సహజంగానే బతుక్కుంటూ అవి ఇంకా ఇవాల్వ్ అయ్యాయి. రోగనిరోధక శక్తి విషయంలో అవి ఇంకా బెటర్గా ఉన్నాయి. సో మనం చూసుకుంటే మనకంటే బెటర్ స్ట్రెంగ్త్, ఐక్యూ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వాటిలో ఉన్నాయి. సో అమెరికాలో ఒక రీసెర్చ్ సెంటర్ ఏం చేసిందంటే వాటి ఇమ్యూన్ సిస్టమ్ని మనం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏవైతే మనకు మ్యాచ్ అవుతున్నాయి 100% మ్యాచ్ అవుతున్న ఇమ్యూన్ సిస్టమ్ ఉందో వాటిని మనం ఒక ఔషధంగా ఇస్తే, ఇప్పుడున్న జనరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా, సో వాటిని ఒక ఔషధంగా తీసుకుంటే ఎలా అవుతుందో. సో ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసి వాళ్ళు 20 ఇయర్స్ బ్యాకే డెవలప్ చేశారు ఇది. సో ఇప్పుడు వాటి ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఒక మెడిసిన్ రూపంలో డైలీ, అంటే తల్లిపాల నుంచి మనకు ఒక వ్యవస్థ ఎలా తయారవుతుందో అలా డే టు డే మనకి తల్లిపాల నుంచి వచ్చేది ఇక్కడ నుంచి చేస్తున్నాం. సో రోజు కొన్ని ట్రిలియన్ కణాలు మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి. సో రోజు కొత్త ఇమ్యూనిటీ 48 అవర్స్లో మన బాడీలో అది ఎస్టాబ్లిష్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. పాత ఇమ్యూనిటీని ఏం చేస్తాం సార్ అని అంటే దానికి పని లేకుండా చేయాలి. దానికి రెచ్చగొట్టే పదార్థాలు ఆహారంలో కానీ ఏమేమి ఉన్నాయో అవి ఇవ్వకుండా ఆపేస్తాం. పేషెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ డైట్ అవన్నీ చెక్ చేసి ఎలర్జీ ప్రొఫైల్ టెస్ట్ చేసి పూర్తిగా ఏ ఆహార పదార్థాలు ట్రిగర్ చేసే ఉన్నాయో అవన్నీ ఆపేస్తాం. అండ్ శరీరాన్ని కొత్త రోగనిరోధక శక్తికి అనుకూలంగా వాతావరణం అంటే టాక్సిన్స్, హెవీ మెటల్స్ ఏమేమి ఉన్నాయో ఆ వ్యర్థాలన్నీ తొలగిస్తాం. అండ్ అవయవాలు, హార్మోన్స్ పనితీరు ఇవన్నీ చెక్ చేస్తాం. ఎందుకంటే అవన్నింటిని కూడా కొన్ని ఔషధాలతోని వాటిని కూడా కరెక్ట్గా పనిచేసేటట్టు చేసుకుంటూ కొత్త రోగనిరోధక శక్తికి అనుకూలంగా మనం తయారు చేస్తాం. సో ఆ వ్యవస్థ అనేది మనకి తల్లిపాల నుంచి వంటబట్టడానికి ఎలా టైం పడుతుందో అలాగే ఒక 1 to 2 years లోపు తగిన రోగనిరోధక శక్తి డెవలప్ అయిపోయి ఇప్పుడున్న రోగనిరోధక శక్తి కంటే కూడా ఇది ఎక్కువ ఐక్యూ, ఎక్కువ స్ట్రెంగ్త్, ఎక్కువ సంఖ్యలో డెవలప్ అయ్యాక దాన్ని ఇది నియంత్రించే శక్తి వచ్చేస్తుంది. సో ఆ రోగనిరోధక శక్తి ఇది కలిసి వర్క్ చేయాలా. సో ఇది ఎక్కువగా ఐక్యూ, ఎక్కువ స్ట్రెంగ్త్, ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి వాటిని ఇది నియంత్రిస్తుంది. కాబట్టి ఇంకా ఈ ఆటో ఇమ్యూనిటీ కానీ ఎలర్జీస్ కానీ ఇలాంటి అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది కదా, మరి దానికి ఏ విధంగా ట్రీట్ చేస్తారు? సో సైమల్టేనియస్గా ఏం చేస్తుంటాం అంటే అంటే పేషెంట్కి ఇప్పుడు డ్యామేజ్ అయిన టిష్యూస్ ఉన్నాయి. సో వాటికి స్ట్రెంగ్త్, రీజనరేషన్ కూడా సైమల్టేనియస్గా మెడిసిన్ ఇస్తూ ఉంటే రోగనిరోధక శక్తి పని ఏంటమ్మా, అసలు మనకు తగిలిన చిన్న చిన్న దెబ్బలు కూడా నయం చేయాల్సింది ఎవరు? రోగనిరోధక శక్తి. ఈ కొత్త రోగనిరోధక శక్తి పని ఏంటంటే జరిగిన డ్యామేజెస్ అన్నీ అదే నయం చేసుకుంటూ వస్తుంది. మనం ఇచ్చిన ముడి పదార్థాలన్నీ వాడుకొని అది ఒక్కొక్క స్టేజ్ నయం చేస్తుంది. దాదాపు ఎంత క్రానిక్ పేషెంట్ ఉన్నా కూడా మనకు 1.5 year 2 yearsలో డిఫెక్టే పోతుంది అంటే 8 to 12 monthsలో 50% అన్న తయారవ్వాలి కదా. ఆ 50% అరిగిపోయిన ఎముకలు నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎస్ మా, రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, స్టెమ్ సెల్ థెరపీ అని కూడా ఉంది మన దగ్గర. సో ఈ ఇమ్యూనిటీ అవన్నిటిని వాడుకొని డ్యామేజ్ అయిన సెల్స్ అన్నీ కూడా హెల్దీ సెల్స్తోని రీజనరేట్ చేస్తూ మళ్ళీ కొలాజిన్ లెవెల్స్ అంటే స్ట్రక్చర్ని కూడా హెల్దీ స్ట్రక్చర్ని తయారు చేస్తూ. సో చాలా మటుకు మా దగ్గర ఉన్న పేషెంట్స్ 8 to 12 monthsలో నొప్పులని పోతాయి. ఎవ్రీ మంత్ 20%, 30% పెయిన్స్ అన్ని తగ్గేశారని వాళ్ళే చెప్తూ ఉంటారు. సో పెయిన్స్ తగ్గిపోతాయి. ఇంకా లిమిట్కి మించిన స్ట్రక్చరల్ డ్యామేజెస్, ఇప్పుడు కొంతమందికి వెన్నుపూసలో డ్యామేజ్ అయ్యి నరాలు ప్రెస్ అయిపోయాయి, లేదా కొంచెం ఎక్కువ బెండ్ అయిపోయి డిఫెక్టివ్గా ఉంది, అలాంటివి ఏమైనా ఉంటే ఆఫ్టర్ 8 months వరకు టైం ఇస్తాం. అంటే తట్టుకునే శక్తి లేదు అంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తాము, లేదు టాలరేట్ చేసే లెవెల్స్లో ఉందంటే చూస్తాం. ఫస్ట్ శరీరం ఎంత నయం చేసుకుంటే అంత మంచిదని దానికి టైం ఇస్తాం. ఇంట్లోనే చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని చెప్తాం. కొంతమంది ఎక్సర్సైజ్ కూడా చేసే పరిస్థితి ఉండరు, వాళ్ళకి ఇంట్లో సెల్ఫ్ యాక్యుప్రెషర్, ఆయిల్, హార్ట్ ప్యాక్స్ ఏవేవి పెట్టుకోవాలి అవన్నీ చెప్తాం. సో చాలా మటుకు పెయిన్స్ అయితే ఎవ్రీ మంత్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, 20% తగ్గింది సార్, 30% తగ్గింది సార్. 6 to 8 monthsలో చాలా మటుకు టిష్యూస్ అన్ని హీల్ అయిపోతాయి. హీల్ అయిపోయాక స్ట్రక్చర్లో లిమిట్కి మించిన డ్యామేజెస్ ఉంటే అప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే యాక్యుపంక్చర్, తర్వాత కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, లేకపోతే ట్రీట్మెంట్ అనే విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బుచ్చయ్య గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మజిల్స్ పెయిన్, మజిల్ వీక్నెస్, వీక్. ఓకే ఓకే, అంటే ఏమైంది సార్? అంటే ఏ కండరాలు వీక్ అయిపోయి సార్? దాంతో ఇచ్చింగ్ వచ్చిన ఇచ్చింగ్ ప్రాబ్లం కూడా ఉంది. అయితే మజిల్స్ చూస్తే మొత్తం వీక్ ఉన్నాయి.
ఓకే, ఎక్కడ మజిల్ సార్? కాళ్ళవా లేకపోతే మొత్తం శరీరం మొత్తం? ఉంది సార్, మొత్తం బాడీ మొత్తం 90% ఏం లేదు. ఇట్లా అంటే ఉతికి ఊలాడుతుంటాయి అన్నమాట. సార్ ఇప్పటి వరకు ఎక్కడైనా చెక్ చేయించుకున్నారా? అంటే మస్క్యులర్ డిస్ట్రోఫీ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మన రీజన్ 1 వీక్ బ్యాక్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని అడిగితే టాబ్లెట్స్ రాశారు. ఓకే, వాడుతున్నామని. అసలు ఈ కండిషన్ ఏమని చెప్పారు సార్? అంటే మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉందా, లేకపోతే మీకు ఏమైనా కిడ్నీలో డిఫెక్ట్స్ ఉన్నాయా, ప్రోటీన్ లాస్ అవుతుందా, ఏమవుతుందా అనేది చెప్పారా వాళ్ళు? లేదు సార్. సో అది చూడాలి సార్ మీకు, ఎందుకంటే కండరాలు బలహీనపడతా ఉన్నాయి అని అంటే మయోసైటిసో లేకపోతే మీకు మస్క్యులర్ డిస్ట్రోఫియో లేకపోతే కిడ్నీలో ఎక్సెస్ ప్రోటీన్ లాసో ఏదో ఒక తీవ్రమైన డిఫెక్ట్స్ ఉండడం వల్ల అలా జరుగుతుంటుంది. దాని మూలాలు ఏంటో మనం సరిగ్గా తెలుసుకుంటే దాన్ని ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఆపొచ్చు సార్. అండ్ జరిగిన డ్యామేజ్ కూడా మళ్ళీ మనం స్ట్రెంగ్త్ రీజనరేషన్ చేయడానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానివల్ల మీరు మళ్ళీ మెల్లిమెల్లిగా నార్మల్కి వచ్చేయచ్చు. డాక్టర్ గారు, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి వైద్యంలో చాలా రకాలు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఆక్యుపంక్చరే ఎందుకు? అక్యుపంక్చర్ ఒక్కటే రుమటైడ్ ఆర్థరైటిస్కి క్యూర్ అని కాదు, బట్ దాని రోల్ చాలా పెద్ద రోల్ ఉంది రుమటైడ్ ఆర్థరైటిస్. సో రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి చాలా క్రానిక్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఒక వైద్యం సరిపోదు. సో బాడీకి కావాల్సిన ఆహారం, ఫస్ట్ ఆహారం నుంచి మొదలు పెడితే ఏ ఆహారం వాళ్ళకి విషం, అర్థమైంది కదమ్మా, ఏ ఆహారం వల్ల ఈ రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేస్తూ ఉంది, అయితే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, అవాయిడ్ చేయాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కామన్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు 10 మంది రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అందరికీ పడని పదార్థాల గురించి నేను చెప్పగలను. ప్రత్యేకంగా పడనివి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఇద్దరమే పేషెంట్స్ అనుకోండి, నాకు పడేది మీకు పడకపోవచ్చు, మీకు పడేది నాకు విషం ఉండొచ్చు. సో అలా కూడా ఉంటాయి. సో దాన్ని ఇండివిజువల్గా మనం ఎలర్జీ టెస్ట్ ద్వారానో లేదా పేషెంట్నే సెల్ఫ్ అబ్జర్వేషన్ ద్వారా మనం రోజు నోట్ చేసుకొని ఏది పడుతుంది ఏది పడదు అనేది కంప్లీట్ లిస్ట్ అవుట్ చేయమని చెప్తాం. సో ఎలర్జీ ప్రొఫైల్లో కూడా మనం తెలుసుకోవచ్చు దాంట్లో కొంతవరకు. సో పేషెంట్కి ఫస్ట్ కామన్గా పడని పదార్థాలు చూసుకుంటే నాన్ వెజిటేరియన్, అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఫస్ట్ ఆపేయమని చెప్తాం. ఎందుకు? ఈ యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో ఏవైతే ఉన్నాయో మనకి అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, 48 hours to 72 hours. అండ్ బాడీ హ్యాస్ టు ప్రొడ్యూస్ మోర్ యాసిడ్స్, దానివల్ల ఎక్కువ టాక్సిక్ జనరేషన్ అనేది అవుతుంది. సో ఈజీగా రోగ నిరోధక శక్తికి అది ట్రిగర్. సో నాన్ వెజ్ తినగానే ఇమీడియట్గా వాళ్ళకి ఇమీడియట్గా పెయిన్స్ పెరిగిపోతాయి అండ్ యూరిక్ యాసిడ్ లాంటివి కూడా ఎక్కువైపోతాయి. వాటి వల్ల ఇంకా జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. అండ్ పాలకు సంబంధించిన పదార్థాలు అన్నీ, అంటే పాలు అంటే పాలకు సంబంధించిన ఎన్ని డైరీ ప్రోడక్ట్స్ని అన్నీ ఆపేయాలి. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు నాన్ వెజ్ అంటే అన్ని నాన్ వెజ్, మళ్ళీ ఇది తినొచ్చా, ఫిష్ తినొచ్చా, అదే హెల్దీ కాదు. ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఆపాలి. కంప్లీట్ డైరీ సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ఆపాలి. డైరీలో కాల్షియం ఉంటుంది, తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా జనరల్గా. ఒకప్పుడు మనుషులకు ఆ విధంగా పనిచేసింది, ఇప్పుడున్న మనుషులకు అది రివర్స్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఈ రుమటిజం పరంగానే మాట్లాడుకుంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ 75% ఆఫ్ ద వరల్డ్ అందరికీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది. అంటే వాళ్ళకి ఐదర్ ఎలర్జీస్ ఆర్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ పాలు తాగడం వల్ల వస్తుంది. సో మనం పెరిగిన కల్చర్లో పాలు అనేది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోగలుగుతాను. అండ్ పాత జనరేషన్ డాక్టర్స్ ఉల్టా చెప్పేది కాల్షియం వస్తుంది పాలు తాగాలి అని. బట్ మనం పాలలో చెక్ చేసి పాలలో కాల్షియం ఎక్కువ ఉంది అని అంటున్నాం. కానీ అది తీసుకున్నాక మన శరీరంలో ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అని ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో మనం చూసుకుంటే అది అరగడం జరగట్లేదు అంత ఈజీగా. అండ్ దానివల్ల ఎలర్జీ ట్రిగర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. అండ్ కాలుష్యం విపరీతం, దానికి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాటికి ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇచ్చేసి డైరెక్ట్గా ఆ స్టెరాయిడ్స్ మీ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల చిన్నపిల్లలే పెద్దగా అయిపోతున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంది. ఇవన్నీ ఇంకా అడిషనల్. రుమాటిజం పర్స్పెక్టివ్ మాట్లాడితే అది మనం అరగదీయలేము. అండ్ దానివల్ల లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల వాళ్ళకి విపరీతమైన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంది. అండ్ బయట దొరికే రెడీమేడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మైదా ఫుడ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఏముంటాయి, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి. సో అవి కూడా కొత్త రోగ నిరోధక శక్తి, మేము తయారు చేసే కొత్త రోగ నిరోధక శక్తి కూడా హాని చేస్తూ ఉంటుంది, పాత దాన్ని ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో అవి తినకూడదని చెప్తాము. తర్వాత వెజిటేబుల్స్లో కూడా చూసుకుంటే వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, తర్వాత
దుంపలు, వీటిలో కూడా మనకి అది పడదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆటో ఇమ్యూనిటీని ట్రిగర్ చేసేవి, ఎక్సైట్ చేసేవి. సో ఈ ఫుడ్స్ అన్నిటికీ దూరంగా ఉండమని చెప్తాం పేషెంట్స్కి. ఇంకా ఇది కాకుండా కూడా కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. కొంతమందికి చిన్నపిల్లలు, మనం ఒక చిన్న బాబుకి చూసాం, వాళ్ళ మదర్ సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసింది. వాడికి యాపిల్ ఇస్తే పెయిన్స్ పెరిగాయి సార్, మీరు అన్నట్టు నేను అబ్జర్వ్ చేశాను, దొరికింది సార్. వాడికి యాపిల్ ఇవ్వడం ఆపేసాను, వాడికి రిలీఫ్ అయిపోయింది. సో ఫస్ట్ ఈ ట్రిగర్స్ అన్నీ ఆపేస్తాం. ఆపగానే ఇంకో దాడి అనేది జరగదు, ఇంకో డ్యామేజ్ అనేది జరగదు. పాత రోగ నిరోధక శక్తి మన నియంత్రణలో ఉంటుంది. సో డ్యామేజ్ జరగకపోతే కొత్తది ఇంకా రాదు, కొత్త ఇది లేదు. ఉన్న వాటికి రెస్ట్ ఇవ్వమని చెప్తాం. తీవ్రంగా డ్యామేజ్ ఉన్న వాళ్ళకి వాటి మీద ఒత్తిడి కలిగించకండి, వాటి మీద అది నయం అయ్యేదాకా. డ్యామేజ్ చేసే వ్యవస్థ అలాగే ఉంటే అటు రెస్ట్ తీసుకున్నా లాభం లేదు. ఫస్ట్ డ్యామేజ్ చేసే వ్యవస్థని నియంత్రిస్తూ రెస్ట్ తీసుకొని దాన్ని నయం చేసే వ్యవస్థని మీ బాడీలో ఇప్పుడు తయారు చేస్తున్నాం. సో రెస్ట్ ఇవ్వండి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్స్ చెప్తాం. కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఇస్తాము, ఇన్ఫ్రారెడ్ హాట్ ప్యాక్స్ ఇస్తాము. ఎక్సర్సైజ్ చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకి, కండిషన్ ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము, చేసుకుంటూ ఉంటారు. వెదర్ తగ్గట్టు కూడా ప్రికాషన్స్ తీసుకోమంటాం. ఎందుకంటే వెదర్ వల్ల కూడా స్టిఫ్నెస్, ఆల్రెడీ డ్యామేజ్ అయిన టిష్యూస్లో రక్త ప్రసరణ తగ్గిపోయి, మైక్రో సర్క్యులేషన్ తగ్గిపోయి వాళ్ళకి స్టిఫ్నెస్, క్రాంప్స్ వస్తూ ఉంటాయి. సో వెదర్ తగ్గట్టు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలా. బ్యాడ్ వెదర్ ఉంది సార్ మా దగ్గర, మా ఏరియాలో అసలు విపరీతమైన చలి అంటే ఇంట్లో రూమ్ హీటర్ పెట్టుకోండి, వెదర్ మెయింటైన్ చేయండి, మాడ్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, వెదర్ తట్టుకుంటారు. బట్ ఇయర్ వెదర్ తట్టుకోవడం మీకు చాలా అవసరం. సో అలా ప్రతి పేషెంట్కి వాళ్ళకి ఎవ్రీ మంత్ మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళ కండిషన్ అసెస్మెంట్ చేసుకుంటూ, వాళ్ళు ఒక డైరీ మెయింటైన్ చేస్తారు. ఎలా ఉంది, పెయిన్ స్కేల్ ఎంత తగ్గుతుంది, రోజు రోజు నొప్పి ఎక్కడెక్కడ తగ్గింది, అవన్నీ నాకు ఎవ్రీ మంత్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ ఫాలో అవుతున్న వాళ్ళు బ్రహ్మాండమైన రిజల్ట్స్తో మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో మోస్ట్లీ క్రానిక్ పేషెంట్స్, బెండ్ అయిపోయిన వాళ్ళు, పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా సార్ అవి స్ట్రైట్ చేయలేదు, బట్ నొప్పులు అయితే తగ్గిపోయాయి సార్, స్వర్గం అనుభవిస్తున్నాం ఇప్పుడు, నరకం నుంచి స్వర్గంలోకి వచ్చినట్టుంది. ప్రతి డ్యామేజ్ కూడా రికవర్ అయ్యి నాకు హెల్తీగా ఉన్నాయి. సో ఆ బెండ్ అయినాయి స్ట్రైట్ చేయాలా లేదా అనేది వాళ్ళ చాయిస్, వాళ్ళకే చెప్తాను. ఇప్పుడు చేయించుకోవాలన్నా సర్జరీకి వెళ్ళాల్సిందే కదా. కొన్ని సర్జరీ లేకుండా నాన్ సర్జికల్గా చేసే ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో 90% సర్జరీస్ అవసరం లేకుండా చేయగలిగే ఉన్నాయి మన దగ్గర. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం చెప్తున్నాం ఆప్షన్స్. సాగర్ గారు, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, జనరల్ గా ఎవరు చేసే వృత్తి అయినా సరే వారి వైద్య విధానాన్ని వారు 100% రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. మరి మీరు ఎలా చెప్తారు? ఎందుకు అసలు ఆక్యుపంచర్ని చూస్ చేసుకోవాలి, అందులోనూ ట్రెడిషనల్ మెడిసిన్ ఎందుకు చూస్ చేసుకోవాలి? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ మొత్తం వైద్య వ్యవస్థకి పునాది ఆయుర్వేదం. మనం వేల సంవత్సరాల నుంచి ఫాలో అయింది ఆయుర్వేదం. డిఫరెంట్ కల్చర్ ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. మనం చూసుకుంటే ఆయుర్వేదము, యునాని ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చిన సాంప్రదాయ వైద్యాలు. వాటి నుంచి ఇవాల్వ్ అయింది మోడర్న్ మెడిసిన్ కూడా. సో ఇవన్నీ ప్లాంట్ బేస్డ్, మనకేమీ ఔషధాలన్నీ వేరే గ్రహం నుంచి ఏం రావు, అన్ని ప్లాంట్స్ నుంచే, యానిమల్స్ నుంచే మన చుట్టూ ఉన్న సోర్సింగే. అర్థమైంది కదమ్మా. సో ఒకప్పుడు మనిషి చాలా స్వచ్ఛంగా ఉండింది, గాలి స్వచ్ఛంగా ఉండింది, చెట్లు స్వచ్ఛంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం చూర్ణాలు చేసుకున్నా, పసర్లు చేసుకొని ఔషధ రూపంలో వాడుకున్నా అవి బ్రహ్మాండంగా వర్క్ చేస్తాయి. మనకి ఇంకో ట్రీట్మెంటే అవసరం ఉంది. ఆ టైంలో కూడా సర్జరీస్ ఉండేవి, కానీ ఎంత తక్కువ అంటే అంత తక్కువ, మినిమల్గా. ఎందుకంటే సర్జరీ చేసే అంత పరిస్థితే వచ్చేది కాదు. మొక్క దశలోనే దాన్ని తుంచేసేవాళ్ళం రోగాలని. సో ఇప్పుడు ఈ 40-50 ఇయర్స్ నుంచి, 30-40 ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తాం. అవే మొక్కల్లో నుంచి 40% మెడిసిన్స్ తయారు చేస్తున్నాం, కానీ మొక్కల నుంచి తీస్తున్నాం అనే విషయం కూడా మనం మాట్లాడుకోము. వాటిని ఏ లెవెల్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే ఆ కెమికల్ కాంపౌండ్ తప్ప ఇంకా ప్రకృతికి సంబంధమే లేకుండా వాటిని ఓన్లీ కెమికల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, ఆ కెమికల్ని దేని గురించి వాడుకుంటున్నాం అంటే సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి, రోగాన్ని ప్రివెంట్ చేయడానికి కాదు, నయం చేయడానికి కాదు. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే రామారావు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం. డాక్టర్ గారు నమస్తే సార్. చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. హలో సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పేయండి. ఏం లేదు డాక్టర్ గారు, అన్ని బాగా ఉన్నాయి కానీ
కొంచెం ఎక్కువ వస్తుంది సార్. పగలు ఒక 5-6 సార్లు వస్తుంది, నైట్ ఒక 3 సార్లు అట్లా వస్తుంది సార్. ఏం వస్తుంది సార్? యూరిన్ ఎక్కువ వస్తుంది సార్. యూరిన్ అంటే మీకు మలద్వారం దగ్గర నొప్పి ఉందా? నొప్పి ఏం లేదు సార్, నొప్పి లేదు కానీ ఎక్కువ యూరిన్ అవుతుంది అనమాట. షుగర్ ఏమన్నా ఉందా అండి? యూరిన్ ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది. ఎక్కువ టైం అవుతుంది. నైట్ టైమా లేకపోతే డే టైంలో కూడానా? నైట్ 10 గంటలకు అట్లా పడుకుంటే ఒక 3 టైమ్స్ అట్లా మధ్య లేవాల్సి వస్తుంది. సార్ మీకు షుగర్ ఏమైనా ఉందా? ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిందా? లేదు లేదు సార్, షుగర్ లేదు, బీపీ లేదు. సో ఒకసారి ప్రోస్టేట్ చెక్ చేయించండి సార్. మనకి వయసు మీద పడుతుంటే ప్రోస్టేట్ కొద్దిగా హార్డ్ అయిపోవడము, క్యాల్సిఫై అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా మీకు యూరిన్ అనేది ఎక్కువగా హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో వాటి క్యాల్సిఫికేషన్ అనేది అంటే గట్టిపడిపోవడం తగ్గిస్తే, వాటి మళ్ళీ మెత్తపరుస్తే మీకు మళ్ళీ కెపాసిటీ అనేది రిస్టోర్ అవుతుంది. సో ఒకసారి ప్రోస్టేట్ చెక్ చేయించుకోండి. ఒకసారి మీరు అది ప్రోస్టేట్ది చెకప్ చేయించుకొని ఒకసారి రిపోర్ట్స్ పట్టుకొని రండి సార్, క్లియర్ చేద్దాం అది ప్రాబ్లం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు గిరిజ అండి, ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి అమ్మా. నమస్తే, చెప్పండి. ఓకే, నా కుడికాలు మోకాలు నొప్పి సార్. మోకాలు నొప్పులు. ఎంతమ్మా వయసు ఎంత? 69 సంవత్సరాలు. ఓకే అమ్మా. ఆర్థోపెడిక్ డాక్టర్ చూపెట్టుకున్నానండి 6 నెలల నుంచి నొప్పి. అమ్మా 2 సార్లు పిఆర్పి ఇంజక్షన్ చేశారు. పిఆర్పి చేయించారు. ఓకే మళ్ళీ వస్తా ఉందండి 3 రోజులు. ఓకే, పిఆర్పి చేయించుకున్నా మళ్ళీ నొప్పులు వస్తూనే ఉన్నాయి. కుడికాలు ఒక్కాలేనండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఇంకా కానీ కింద అదే మన మోకాలు నుంచి మడం వరకు వాపు వస్తా ఉందండి కాలుకి. అదేలేమ్మా. ఏం చేయాలంటే అదేనమ్మా, నేను ఇప్పుడు అప్పటి నుంచి అదే చెప్తున్నాను. లోపల డ్యామేజింగ్ వ్యవస్థని మనం సరి చేయకుండా దానికి కాల్షియం ఇచ్చినా, బలానికి ఎన్ని మందులు వాడినా, పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చినా, ఈ మధ్య చాలా పాపులర్గా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పిఆర్పి అంటే మీ బ్లడ్లో ఉన్న ప్లాస్మా రిచ్ ప్రోటీన్, మీ రక్తంలో ఉన్న కణాలనే వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు. సో లోపల ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థ అలాగే ఉంటే, ఆ డ్యామేజ్ ఇంకా రోజు రోజు పెరుగుతూ ఉంటే మనం దాన్ని ఎంత బలపరిచే ప్రయత్నం చేసినా అది ఎక్కువ రోజులు నిలవదు. సో లోపల ఉన్న డిఫెక్ట్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ కిడ్నీలోనో లేకపోతే మీ రక్తంలో ఉన్న రోగనిరోధక శక్తిలో వాతం వల్లనో, లేదా మీ శరీరంలో ఉన్న విషవాయువులో అంటే ఇన్ఫ్లమేషనో ఏదో ఒక రకమైన డిఫెక్ట్ వల్ల మనకు డ్యామేజ్ గురవుతూ ఉంటుంది. ఆ డ్యామేజింగ్ వ్యవస్థని మనం ఫస్ట్ కంట్రోల్ చేసి పిఆర్పి ట్రీట్మెంట్ ఇచ్చినా, కాల్షియం ఇచ్చినా, లేదా ఎలాంటి స్ట్రెంగ్త్ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. దాని నుంచి మీరు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందమ్మా. సో ఫస్ట్ రోగ మూలాలను మనం సరిగా అర్థం చేసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తే ఎంత మంచి ట్రీట్మెంట్ అయినా కూడా అది తాత్కాలిక ఉపశమనానికి పరిమితం అవుతుంది. మిగతా వైద్య విధానాలకి మీరు చేసే ట్రీట్మెంట్కి ఏంటి డిఫరెన్స్? అదేనమ్మా, మనం వైద్య చరిత్ర చూసుకుంటే పునాదులు మనకు ఆయుర్వేదం నుంచే, పాత ప్రాచీన వైద్య విధానాల నుంచి ఇవన్నీ డెవలప్ అవుతూ వచ్చాయి. యాక్యుపంక్చర్ చూసుకుంటే ఇంకా ప్రాచీన వైద్యం. మన సిద్ధతో పాటు మనం దీన్ని శుచి చికిత్స లేకపోతే మర్మ చికిత్స అనేవాళ్ళం. మన పూర్వీకులందరూ ఈ వైద్యాలు తీసుకునే వాళ్ళే. సో ఇవి డెవలప్ అవుతూ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వైపు వెళ్ళాము. మోడర్న్ మెడిసిన్లో కూడా లిమిటేషన్స్ అనేవి వచ్చేసినాయి. ఎందుకంటే జస్ట్ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి అసలు కనిపెట్టిన విధానం ఏంటంటే అలోపతిని తయారు చేయడానికి, ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలి, శస్త్రచికిత్సతోనైనా ప్రాణాన్ని కాపాడాలి అనే విధానం కోసం ఇది పుట్టిన వైద్యం. కానీ ఆరోగ్యం కోసం విషప్రయోగం చేయడం స్టార్ట్ చేశాం. ఆరోగ్యాన్ని మేనేజ్ చేయడానికి విషప్రయోగం చేయడం స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఏమైపోయిందంటే 20-30 ఇయర్స్ నుంచి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం వాడే యాంటీబయాటిక్స్ వల్ల మనకు అలవాటు ఉన్న వైరస్ బ్యాక్టీరియా కూడా అవి ఇంకా ఎవాల్వ్ అయిపోయి ఇంకా బలంగా తయారయ్యేసరికి యాంటీబయాటిక్స్కి అవి లొంగకపోతే ఏమవుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ ద్వారా చనిపోవడం స్టార్ట్ అయ్యారు. అంటే మనకు చిన్న దెబ్బ తగిలిన సర్జరీ అయినా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్ కానీ పేషెంట్ డెడ్. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ డిసీజెస్తోనే ఎక్కువ మరణాలు అయిపోతున్నాయి. సో జీవనశైలి వ్యాధులే కాకుండా ఆ వ్యాధులకు ఇచ్చే చికిత్స వల్ల మరణాల శాతం పెరిగిపోవడం వల్ల WHO కన్సర్న్ ఫీల్ అయింది. సో ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అవ్వాలి.
కంప్లీట్ ప్రకృతి చికిత్స ద్వారా వెళ్దాం, మళ్ళీ ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకొద్దాం అంటే ఇటు కాలుష్యం, మనం ఎలా కాలుష్యానికి గురయ్యామో అలా చెట్లు కూడా కాలుష్యానికి గురయ్యాయి. సో డైరెక్ట్ చెట్టుని ఎండబెట్టి చూర్ణాలు చేసుకోనో పసరు చేసుకోనో తీసుకుంటే మనకు ఆ ఔషధంతో పాటు వాటిలో ఉన్న వ్యర్థాలు, విష పదార్థాలు, హెవీ మెటల్స్ కూడా వెళ్ళి మనం పాయిజన్ చేస్తున్నాయి. మన బాడీలో మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్ చూసుకుంటే కిడ్నీ. సో 70% కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల తయారవుతే 30% పేషెంట్స్ ఆయుర్వేదం లాంటి క్రూడ్ మెడిసిన్స్ వాడడం వల్ల. సో రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ రావాలి అంటే కంప్లీట్ కెమికల్ కాంపౌండే కాకుండా మనం ఎక్స్ట్రాక్షన్ అంటే ఒక 100 గ్రాముల అశ్వగంధ ఉందనుకోండి, దాంట్లో 2 గ్రామ్స్ ఎక్స్ట్రాక్టే మనకు ఔషధం, మిగతాదంతా ఫిల్టర్ చేసేయాలి, హెవీ మెటల్స్, టాక్సిన్స్ ఇవన్నీ. సో ఎక్స్ట్రాక్ట్ ఫామ్లో వాడాలి. అందుకే WHO ఏమంటుందంటే ఆయుర్వేదం కన్నా, ట్రెడిషనల్ మెడిసిన్ కన్నా, లేకపోతే అలోపతి కన్నా కూడా ఇంకా అల్ట్రా మోడర్న్ మెడిసిన్ ఏంటి అని అంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్. సో వెస్టర్న్ కంట్రీస్ దీన్ని ఫంక్షనల్ మెడిసిన్ అని పేరు పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు మనకున్న ఎంతో గొప్ప చరిత్ర ఉంది, మనకు సాంప్రదాయబద్ధంగా మనకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది కాబట్టి మనం దీన్ని మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అని అంటుంది. ఎందుకంటే మనం ట్రెడిషనల్ మెడిసినే కదా, దాన్ని ఎవాల్వ్ చేసి మోడర్నైజ్ చేసుకున్నాం, ఇప్పుడు సైన్స్ తగ్గట్టుగా అప్డేట్ చేసుకున్నాం. అర్థమైంది కదమ్మా. సో ఇది ఇంకా అల్ట్రా మోడర్న్. ఎస్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఏం చేసాము, హెవీ మెటల్స్, టాక్సిన్స్ ఇవన్నీ తీసేస్తున్నాం. మొత్తం కంప్లీట్గా కెమికల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా చేయట్లేదు. ఎంతవరకు సేఫ్ లిమిట్స్లో నాన్ టాక్సిక్గా మన బాడీకి అది హెల్తీగా పనిచేస్తుందో అంతవరకు తీసుకుంటున్నాం. సో ప్రతి హెర్బల్ మెడిసిన్ని మనం ఎక్స్ట్రాక్ట్ ఫామ్లో తీసుకుంటాం. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అమెరికాకి మన ఆయుర్వేద మెడిసిన్స్ పంపిస్తే వాళ్ళు బ్యాన్. ఎందుకు? దీంట్లో ఇవి ఫిల్టర్ చేయలేదు, ఇవన్నీ హెవీ మెటల్స్ ఇవన్నీ కరెక్ట్గా ప్రాసెస్ చేయలేదని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేసుకున్నారు. అదే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు యాజ్ అ మెడిసిన్. సో ఇప్పుడు అంతా కూడా టువర్డ్స్ ద మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు సైన్స్ కావాలి, ప్రకృతి కావాలి, మన ఆహారము మనకు విషం లేకుండా కావాలి, మన ఆరోగ్యం కూడా, మనం వాడే ఔషధాలు కూడా విషపూరితంగా ఉండొద్దు. సో WHO నెక్స్ట్ జనరేషన్ బతకాలి అంటే మన జనరేషన్తోనే అంతం అయిపోద్ది కదా. సో నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇప్పుడు ఈ తీవ్రంగా ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకురావాలి హెల్త్ కేర్ సిస్టంలో అని గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని మన ఇండియాలో హైదరాబాద్లో లాంచ్ అవ్వాల్సింది గుజరాత్లో అయింది. కాకపోతే ఎందుకు ఇక్కడ గవర్నమెంట్స్ సహకరించలేదు, ఈ ఫార్మా ఇండస్ట్రీ ఒత్తిడి వల్ల వాళ్ళు సహకరించకపోవడం. లేకపోతే ఇప్పుడు నేను అవేర్నెస్ కాదు, WHO ద్వారా అందరికి అవేర్నెస్ వచ్చేది. సో 2022లోనే వాళ్ళు ప్రపోజ్ చేశారు హైదరాబాద్లో మేము అవేర్నెస్ తీసుకురావడానికి ఒక సెంటర్ పెడతామని. బట్ ఇప్పుడు ఓకే గుజరాత్లో స్టార్ట్ అయ్యింది, బట్ అక్కడ నుంచి జరుగుతున్న ప్రతి 6 monthsకి ఒక పెద్ద పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్ మనకి ఇక్కడ వరకు తెలియదు. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఆర్థరైటిస్, అది రుమటైడ్ కానివ్వండి, ఏదో ఆస్ట్రియో ఆర్థరైటిస్ కానీ ఏదన్నా కానివ్వండి, ఈ ఆక్యుపంచర్ ద్వారా చేసే ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అవుతుందా అని చెప్పి. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? సునీత అండి. సునీత గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మోకాళ్ళ నొప్పులు అండి బాగా. ఓకే అమ్మా, మీ వయసు ఎంతమ్మా? 46. ఎప్పటి నుంచి ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు? ఇప్పుడు 7-8 సంవత్సరాల నుండి ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పటి వరకు ఎక్కడన్నా ట్రీట్మెంట్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అనేది చూపించుకున్నారా? చూపించుకున్నప్పుడు అరగడం స్టార్ట్ అయింది అని చెప్పారు. ఓకే. మందులు ఇచ్చినప్పుడు వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ మామూలుగా నొప్పి. ఓకేమ్మా. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అమ్మా, మనం రోగ మూలాలు ఏంటనేది ఇప్పటి వరకు తెలుసుకోలేదు. అంటే మీ వయసు ప్రకారం మనకి కిడ్నీలోనో లేకపోతే మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమో లేదా ఇన్ఫ్లమేషనో ఏదో ఉంటుంది డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ కరెక్ట్ చేయకుండా మనం బలానికి ఎన్ని మందులు వాడినా, పెయిన్ కిల్లర్స్ వాడినా అది తాత్కాలిక ఉపశమనానికి పనిచేస్తుంది, కానీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదమ్మా. అండ్ ఇలాగే కంటిన్యూ అవుతే మీకు ఇంకా అరుగుదల పెరిగి మీకు మెల్లిగా నెక్స్ట్ స్టేజ్లో మీకు సర్జరీ చేయించుకోమని కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఒకసారి మా హాస్పిటల్కి వస్తే మూలాలు ఏంటో ఫస్ట్ ప్రాపర్గా కనుక్కొని కొత్త స్టేజ్, కొత్త డ్యామేజ్ అనేది ఇంకా అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అండ్ ఉన్న కాస్త గ్యాప్స్ ఏవైతే మిగిలిపోయాయో వాటిలో మళ్ళీ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ద్వారా మళ్ళీ రీజనరేట్ చేసుకొని నొప్పులన్నీ తగ్గించుకొని మళ్ళీ నార్మల్ లైఫ్ బతకొచ్చమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే డాక్టర్ గారు.
కాలర్తో మాట్లాడక ముందు ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. ఆక్యుపంక్చర్లో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ ఏం చెప్పానమ్మా, ఆక్యుపంక్చర్ అనేది వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఈ ఫంక్షనల్ మెడిసిన్ అంటే కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సక్కుబాయ్ అండి. ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అమ్మా. సక్కుబాయ్ గారు చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఇప్పుడు ఒక 5 years నుంచి మెడ నొప్పులు ఉంటున్నాయండి. మెడ పట్టి పెట్టుకుంటున్నా. ఓకే అమ్మా. పెట్టుకుంటేనే బాగుంటుంది, లేకుంటే ఏం పని చేయలేకపోతున్నా. రైట్ అమ్మా. టెస్టులు చేసుకుంటే బొక్కలు అరిగినాయని చెప్తున్నారు సార్. అవునమ్మా. సో ఏం లేదమ్మా, బాడీలో ఇంటెస్టైన్స్లో ఎస్పెషల్లీ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల, కొంతమందికి యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల స్పైన్ అనేది డీజనరేట్ అవుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా ఎస్పెషల్లీ మెడ దగ్గర ఏదైతే స్పైన్లో డిస్కులు కదిలిపోయి అరిగిపోయి అక్కడ మెడకు సంబంధించిన నరాలు, చేతుకు సంబంధించిన నరాలు, తలకు సంబంధించిన నరాలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. మనం ఆ కండిషన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. సో లోపట ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థని మనం కరెక్ట్ చేస్తే, మీ ఇంటెస్టైన్స్లోనో యూరిక్ యాసిడ్లోనో ఎక్కడో కిడ్నీలోనో ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేస్తే ఇంకా ఇప్పుడు మెడకి అనేది డ్యామేజ్ అనేది ఆగిపోతుంది కంప్లీట్గా. అండ్ జరిగిన డ్యామేజ్ కూడా స్ట్రెంగ్త్ రీజనరేషన్కి మెడిసిన్స్ వాడుకుంటూ నరాలు ఎక్కడైతే బాగా తీవ్రంగా ఒత్తిడిలో ఉన్నాయో ఆపరేషన్ లేకుండానే మనము ఒత్తిడి తగ్గించే ఆక్యుపంక్చర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. సో నరాల మీద ఉన్న ఒత్తిడి తగ్గిస్తూ ఉంటుంది. దానివల్ల తల తిరగడం కానీ, మెడ నొప్పి కానీ, చేతుల్లో రేడియేటింగ్ పెయిన్స్ కానీ అవన్నీ మెల్లిమెల్లిగా రెడ్యూస్ అవుతాయి. సో మా పని అంతవరకు. వాటిని కరెక్ట్ చేశాక మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అవన్నీ మేము చెప్తాం. అవి ఫాలో అవుతే మళ్ళీ ఎప్పటికీ ఆ డ్యామేజ్ అవ్వదు, మళ్ళీ ఎప్పటికీ మీకు ఈ ప్రాబ్లం కూడా అరైజ్ అవ్వదు. సో మెల్లిగా ఇలాగే కంటిన్యూ అయ్యారనుకోండి, సర్జరీ వైపు వెళ్తారు. సర్జరీ అంటే మీకు ఇంకా ముదిరిపోయాక సర్జరీ చెప్తారు. సర్జరీ చాలా హార్మ్ఫుల్, ఎందుకంటే 10లో 9 మందికి కాలు చేతులు పడిపోతున్నాయి. అండ్ ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళకి ఏంటంటే మెడలో స్క్రూలు, చిన్న చిన్న రాడ్లు బిగించుకొని పట్టీలు పెట్టి ఉంటాయి. సో దానివల్ల మెడ అటు ఇటు కూడా కదలదు. సో సక్సెస్ అయిన వాళ్ళకి కూడా సక్సెస్ ఏ మాత్రం కూడా వాళ్ళకి నొప్పి బాధ అనేది పోదు. ఎప్పటికీ మెడ అలాగే స్టిఫ్గా ఉంచుకోవాలి. అండ్ సక్సెస్ కాని వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంటుందమ్మా. వాళ్ళకి పర్మనెంట్గా కాళ్ళు చేతుల్లో స్పర్శ కూడా పోతుంది. సో మీరు ఈ ట్రీట్మెంట్ని మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేసుకొని ఎంత త్వరగా మీరు ముగించుకుంటే మీ ప్రాబ్లం తగ్గిపోతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? కుమారి. కుమారి గారు, ప్రాబ్లం ఏంటండి? చెప్పండి అమ్మా. కుమారి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా బాబుకి రుమటైడ్ ఆర్థరైటిస్ అండి. ఏజ్ ఎంతమ్మా? 18 years. 18 years. ఓకే. ఎలా ఉంది మా కండిషన్? ఎలా ఉంది? 5 years నుంచి సఫర్ అవుతున్నాడు. రైట్ అమ్మా. ఓన్లీ తెలుగు మెడిసిన్ వాడుతున్నాము, హోమియోపతి గానీ ఆయుర్వేదమే. ఓకే. అంటే దీనికి పూర్తిగా ఏమైనా రెమెడీ ఉన్నదా? ఉందమ్మా, కంప్లీట్గా ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయుర్వేదము, హోమియోపతి చాలా మంచి మెడిసిన్స్. వాటికి రోగ నిరోధక శక్తిని బలపరిచే గుణాలు ఉన్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే మనం రోగ నిరోధక శక్తిని బలపరుస్తున్నప్పుడు అనుకోకుండా మనకి పడని పదార్థం మన శరీరంలో పడింది అనుకోండి, ఇంకా బలంగా కొడుతుంది. అంటే మన శత్రువుని మనమే ఆరోగ్యంగా తయారు చేసుకొని బలపరుచుకొని మనమే కొట్టించుకున్నట్టు ఉంటుంది. సో ఆయుర్వేదం అనేది చాలా లిమిటెడ్గా మీకు కొంతవరకే హెల్ప్ అయ్యే ట్రీట్మెంట్. సో దీనికి పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే రోగ నిరోధక శక్తిని పూర్తిగా మార్చేయడం, శరీరంలో మార్చేసి అది జరిగిన డ్యామేజ్ స్ట్రెంగ్త్ రీజనరేషన్కి మెడిసిన్ వాడడము. అండ్ ఆ కొత్త ఇమ్యూనిటీతోనే బాడీ మొత్తం రన్ అయ్యేలాగా చేస్తే తినక ఆ డిఫెక్ట్ పూర్తిగా పోతుంది. అండ్ తిన ద్వారా రేపు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ డిఫెక్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదమ్మా. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మీరు డాక్టర్ పిఎస్ సాగర్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. బోల్డ్ అని పేషెంట్స్ రికవర్ అయ్యి వాళ్ళు ఎలా రికవర్ అయ్యారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో అవి చూస్తే మీకు కూడా పూర్తి అవగాహన వస్తుందమ్మా. ఒకసారి టైం తీసుకొని రండి. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? అదేమా, జాగ్రత్తలు ఏం లేవమ్మా. ఇది వచ్చింది అంటే ఫస్ట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తే, ఎందుకంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే అంత మంచిది. ఇప్పుడు మనం స్టేజెస్ చెప్పాను కదా, దాటుతున్నా కొద్దీ, ఎందుకంటే ప్రతి డ్యామేజ్ నేను రికవర్ చేయలేను.
ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వీళ్ళకంటే స్టార్టింగ్ స్టేజెస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే పూర్తిగా ఎముకలన్నీ ఎక్కడికక్కడ బెండ్ అయిపోయి నరకమే, జీవితమే నరకంగా మారుతుంది. వాళ్ళకు దాంట్లో ఉపశమనం కలిగితే వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత తీవ్రమైన డ్యామేజ్లు వాళ్ళకి కలుగుతున్న ఉపశమనం అంత వాళ్ళకి హ్యాపీనెస్ తీసుకొస్తుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే ఈ బెండ్ అయిపోవు, డ్యామేజ్ అయిపోవు. సో అర్లీ స్టేజెస్ కాబట్టి పెయిన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. సో వాళ్ళకి చాలా ఫాస్ట్గా 1 to 2 monthsలోనే వాళ్ళు అలాంటి కేసెస్ పెయిన్స్ అన్ని పోయాయి సార్, చాలా బాగుంది. సో మొత్తం ట్రీట్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసాక ఇంకా డిఫెక్టే పోతుంది. మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? నా పని ఎంతవరకు అమ్మా, సర్వీసింగ్ వరకు. మెయింటెనెన్స్ ఎవరి పని, ఎవరిది వాళ్ళ బాధ్యత. సో పేషెంట్స్కి క్లియర్గా చెప్తాం, మీకు నేను కొత్త రోగ నిరోధక శక్తి ద్వారా మీ శరీరాన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను. యూజువల్గా అంత ఈజీగా ఇది ఎప్పుడు తిరగబడే అవకాశం లేదు. కానీ కూడా 90% రోగాలు మీ ఆహారము, మీ జీవన శైలి, మీ స్ట్రెస్, మీ రోగ నిరోధక శక్తి వల్లనే వస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు మేనేజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది వాళ్ళే. సో దాని తగ్గట్టుగా మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అవన్నీ కూడా వాళ్ళకి సెల్ఫ్ హెల్త్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో 15-16 సంవత్సరాలు దాటిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వేరే పేషెంట్స్ని తీసుకొచ్చి నన్ను కల్పిస్తారు, కానీ వాళ్ళు పేషెంట్గా ఉండాల్సిన అవసరం ఉండదు. మీరు ఇచ్చే సజెషన్స్ త్రూగా ఫాలో అయితే కనుక వాళ్ళకి రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు, ఎప్పటికి ఉండదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ ట్రీట్మెంట్ గురించి ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.